ఒక ఫ్రెషర్కి జాబ్ రావడానికి మల్టీ క్లౌడ్ అవసరమా? రీసెంట్ టైంలో మార్కెట్లో బాగా వినిపిస్తున్న వర్డ్ ఈ మల్టీ క్లౌడ్. ఒక ఫ్రెషర్కి నిజంగా మల్టీ క్లౌడ్ అవసరమా అని చెప్పానంటే నా ఆన్సర్ నో అనే అంటాను. మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ ఒక క్లౌడ్కే స్టిక్ అయి ఉంటాయి. అండ్ మార్కెట్లో క్లౌడ్ ప్లాట్ఫామ్స్ తీసుకుంటే మనకి AWS, Azure, GCP, Rackspace, Fujitsu అని చాలా పెద్ద లిస్టే ఉంది. అవన్నీ మనం నేర్చుకోలేము. నా సజెషన్ ఏంటి అని చెప్పానంటే యూ ఫోకస్ ఆన్ వన్ క్లౌడ్. ఒక క్లౌడ్ పైన ఫోకస్ చేసి ఇన్ అండ్ అవుట్ సర్వీసెస్, కోర్ సర్వీసెస్ అన్ని ప్రాపర్గా నేర్చుకుంటే ఆ స్కిల్స్ అన్ని వేరే క్లౌడ్ పైన అప్లై చేయడం చాలా ఈజీ. చాలా సింపుల్గా చెప్పాలి అని చెప్పానంటే మీరు ఒక మారుతి కార్ నేర్చుకుంటే ఆ స్కిల్స్ని స్కోడా కార్ పైన అప్లై చేయడం చాలా ఈజీ. సిమిలర్ వే మీరు AWSలో కానీ అజూర్లో కానీ నేర్చుకున్న స్కిల్స్ అన్ని ఏ క్లౌడ్లోనైనా అప్లై చేయడం చాలా ఈజీ అండ్ సింపుల్. ఫర్ ఎ ఫ్రెషర్కి మాత్రము ఈ అన్ని క్లౌడ్ సర్వీసెస్ ఏదో పైన టచ్ చేసి నాకు అన్ని క్లౌడ్ సర్వీసెస్ వచ్చు అనే ఫీలింగ్లో జాబ్కి వెళ్ళి చాలామంది ఫెయిల్ అవుతున్నారు. అలా అవ్వకుండా ఒక క్లౌడ్ తీసుకోండి, దాంట్లో ఎక్స్పర్ట్ అవ్వండి. కోర్ సర్వీసెస్ అన్నీ లైక్ కంప్యూట్ కానీ, స్టోరేజ్ కానీ, నెట్వర్క్ కానీ, డేటాబేస్ కానీ, మానిటరింగ్ కానీ, లాగింగ్ కానీ, ఈ సర్వీసెస్ అన్నీ ఇన్ అండ్ అవుట్ నేర్చుకొని దెన్ మీకు లేటర్ ఆప్షన్ ఉంటే ఆ స్కిల్స్ అన్నీ వేరే క్లౌడ్ పైన కూడా అప్లై చేయండి. కామెంట్ బిలో ఇఫ్ యూ అగ్రీ ఆర్ డిసగ్రీ. థ్యాంక్ యూ.